వరంగల్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం మరి ఓటున్న ప్రతి వాళ్ళు కూడా ఈ వచ్చే ఎలక్షన్లలో మీ ఓటును వినియోగించుకోవాల్సిందిగా మరి ఖచ్చితంగా బతుకున్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు కూడా మీకు ఇష్టమైన నాయకులకి ఓటు వేసి మరి ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిందిగా కోరుకుంటూ ఓటు మీద మరో పాటతో మనం ముందుకు భావన. ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటన్ కాదురా, ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటన్ కాదురా, ఓటంటే 500 నోటు కాదురా, ఓటంటే స్పీకర్ మందు కాదురా, ఓటంటే 500 నోటు కాదురా, ఓటంటే స్పీకర్ మందు కాదురా. నీ ఓటే రాజ్యాంగం సీకయిందిరా, నీ ఓటే రాజ్యాంగం సీకయిందిరా, నీ ఓటే రాజ్యాంగం సీకయిందిరా, నీ ఓటే రాజ్యాంగం సీకయిందిరా. నమ్ముకుంటే నీ బతుకు ఆగగలరా, ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే 500 బటన్ కాదురా, ఓటంటే 500 నోటు కాదురా, ఓటంటే స్పీకర్ మందు కాదురా. వెనకటి కాలంలో ఓటు రాజులకే ఉండనట, ప్రజలంతా వాళ్ళ కింద బానిసలుగా బతికిరంట, ప్రజలంతా వాళ్ళ కింద బానిసలుగా బతికిరంట, ప్రజలంతా వాళ్ళ కింద బానిసలుగా బతికిరంట. ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఆ చీకటి కంప్యూటర్ బటన్ కాదురా, ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటన్ కాదురా. ఆగటి కాలంలో ఓటు రాజులకే ఉండనట, ప్రజలంతా వాళ్ళ కింద బానిసలుగా బతికిరంట, ప్రజలంతా వాళ్ళ కింద బానిసలుగా బతికిరంట, ప్రజలంతా వాళ్ళ కింద బానిసలుగా బతికిరంట. ఆ చీకటి యుగంలోనే అంబేద్కర్ వచ్చనంట, ఆ చీకటి యుగంలోనే అంబేద్కర్ వచ్చనంట. ఓటు హక్కు మనకిచ్చి స్వతంత్రులను చేసినంట. ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటన్ కాదురా, ఓటంటే 500 నోటు కాదురా, ఓటంటే స్పీకర్ మందు కాదురా. అలాగే ఈ ఓటు హక్కును తప్పకుండా అందరూ వినియోగించుకోవాలి. ఇప్పుడు రాబోయే స్థానిక ఎలక్షన్లలో మనకు నచ్చిన నాయకునికి మీ ఓటును వినియోగించుకోవాల్సిందే తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ గారు మరియు పౌర సంబంధాల సమాచార శాఖ ఆధ్వర్యంలో ప్రతి పల్లె గ్రామాన ఓటు హక్కు వినియోగంపై తెలంగాణ సాంఖ్య సారథి నర్సంపేట టీం ఆధ్వర్యంలో కళాజాత నిర్వహించారు.